అందరికీ జై భారత్ అండి. ఈరోజు మా పాప ఇషిత వాళ్ళ ఫ్రెండ్ అయిన లండన్లో ఉంటుంది ఆ పాప బర్త్డే నిమిత్తం మేము ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఇవ్వడానికి అనాథాశ్రమంకి వెళ్తాను. అనాథాశ్రమం నుంచి బ్రేక్ఫాస్ట్ ఇచ్చి నీహ అనే పాపకి దేవుడు ఎప్పుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని, తను చదివే చదువులో సక్సెస్ అవ్వాలని, తల్లిదండ్రులకి అందరికీ మంచి పేరు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై భారత్ అండి. అందరికీ ముఖ్య గమనికండి, మనకున్న దాంట్లో పేదలకి, రోడ్డు పైన హోమ్లెస్ పీపుల్స్, అదేవిధంగా అనాథులకు మనం చేయనంత సహాయం చేయగలిగితే చాలా మంచిది. అదేవిధంగా ఎంతోమంది ఎన్నో కోట్లు ఉన్నా పిల్లికి కూడా చిన్న బెచ్చం పెట్టరు. అలాంటి వాళ్ళకి ముఖ్య గమనిక, మనతో ఏమీ రాదు. మనం ఎంత సంపాదించినా మన కార్లు, మన బంగళాలు ఏమీ రాదు. అందరికి గమనించండి, సహాయపడండి పేదలకి. బైబిల్లో మాట ఉంటుంది, పేదలను కటాక్షించేవాడు యెహోవాకు అప్పించేవాడు అని చెప్పేసి. అదేవిధంగా ఖురాన్లో కానీ భగవద్గీతలో కానీ సారాంశం ఒకటే, అక్కడికి సాయం చేయాలి. మనం ఉన్నంత వరకు మనం 10 మందికి ఉపయోగపడే విధంగా ఉండి, మనతో ఏమైతే చేయగలం మనం సహాయం చేద్దాం. తర్వాత అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు మనలాంటి వాళ్ళం, అంటే డబ్బున్న వాళ్ళం కాదు, ఓన్లీ మనసు ఉన్న వాళ్ళం. మనసు పెడితే ఏదైనా మనం చేయగలం. మనందరం ప్రతి ఒక్కరం కూడా సహాయం చేద్దాం. దేశ అభివృద్ధిలో పేదరికాన్ని నిర్మూలిద్దాం. ప్లాస్టిక్ సామాన్లు, ప్లాస్టిక్ వస్తువులు దయచేసి బ్యాన్ చేద్దాం. అదేవిధంగా ట్రాఫిక్ నియమాలు పాటిద్దాం. పోలీసులకు సహకరిద్దాం. డ్రైవింగ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ తప్పకుండా ధరించండి, మనకే సేఫ్టీ. అదేవిధంగా ట్రాఫిక్ సిగ్నల్స్ వాటిని పక్కా ఫాలోఅప్ చేయాలి, వాళ్ళకి సహకరించాలి. టీఎంసీ షెల్టర్ భీమ్నగర్కి వెళ్తున్నాం మనం, అల్లిపురం దగ్గర ఉంటుంది. అక్కడ నీలం వేప చెట్టు అంటే అందరికీ మంచిదే. జీవీఎంసీ వారు ఒక 100 మందికి కెపాసిటీ ఉన్న షెల్టర్ కల్పించడం జరిగింది. దాంట్లో అనాథులు, రోడ్డు ప్రక్కన ఉన్న వాళ్ళందరూ ఉంటారు. అదేవిధంగా ఈరోజు మా పాప ఫ్రెండ్ అయిన నీహ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్తున్నాం NAD మీదుగా. ఆ పాప మరిన్ని బర్త్డేలు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే
ఈరోజు నేహాప్రీతి చావ్లా గారి బర్త్డే సందర్భంగా ఐహెచ్ఆర్సి నేషనల్ సెక్రటరీ గారు ఆర్ ఇస్మా గారు లండన్ ఐహెచ్ఆర్సి ఆధ్వర్యంలో భీమనగర్ షెల్టర్లో ఉన్న నిరాశ్రయులకు ఉదయం అల్పాహారం ఇడ్లీ ఏర్పాటు చేయడమైంది. మా ఏటీడీ సిబ్బంది తరపున ఇక్కడున్న వృద్ధులందరి తరపున నేహాప్రీతి చావ్లా గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరెన్నో పుట్టినరోజులు ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ వారికి ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ వారికి వారి కుటుంబ సభ్యులకు మరియు ఐహెచ్ఆర్సి టీం సభ్యులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంటే 4 పట్టుకెళ్ళండి, మళ్ళీ రండి, సరేనా? మిమ్మల్ని కాదు, చాలా మంది ఉన్నారు కదా, మళ్ళీ రండి, ఉంటే మీకే. ఏంటి ఫిక్స్ చెప్పండి, చెప్పండి, తీసుకోండి, ఆయనకి తెలీదు. మహేష్ మేడం గారికి ఇచ్చిండు. వీళ్ళు తింటుంటారు కదా, స్పీడ్గా ఎక్కువ లాంగ్ లెంత్ వద్దు. అతను పోయాడు. చిన్నమాన చూడండి.